ఇది మంచి ఐడియా అంటావా? ఖచ్చితంగా. What the hell is going on out here? Investigation is going on, sir. ఇన్వెస్టిగేషన్? కాల్చింది మీ స్టేషన్ సిఐని, సివిలియన్ కాదు. ఈ విషయం ప్రెస్ కి తెలిసిందంటే ఏకి పారేస్తారు. సార్ మేడం, సార్ ఒకసారి వినండి సార్. నేను పంపిస్తాను సార్. మేడం ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మేడం. మేడం ప్లీజ్. ఖమోష్! ఇందాక నుంచి మా వాడు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా అంటే ఎవరు పట్టించుకోరే. రే ఈజ్ ఇట్ పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్? ఇప్పుడు చెప్పరా. ఏంటి చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఈ అంటే సిస్టమ్ లోనే ప్రాబ్లం ఉంది సార్. ఏయ్, నువ్వు ఆగరా సార్. చెప్పు. అది ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసింది సార్, కానీ ప్రోడక్ట్ రాలేదు సార్. కస్టమర్ కేర్ కాల్ చేయండి. నా బుర్ర ఎందుకు తింటారా మీరు? ఎందుకు కూర్చోకంటారా సార్ మీరు? ఏయ్, ఏందిరా? సార్ ప్లీజ్ చెప్పేది వినండి సార్. మేము ఆర్డర్ చేసిన కొరియర్లో మా ప్రోడక్ట్ రాలేదు సార్. మరి ఏమొచ్చింది? అంటే అది ఎలా చెప్పాలి? చూపించండి. జేమ్స్ బాడీ దగ్గర ఉంటుంది చెప్పరా? ఏయ్, తడబడతారా? నడి రోడ్డు మీద సిఐపై హత్య ప్రయత్నం. నడి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సీఐని కాలుస్తే ఈ పొజిషన్ లో పడ్డారు. రే ఆ రోడ్ ఇక్కడ చూసినట్టుంది కదా. ఎక్కడో చోట వెంటరా, మన రోడ్డే. డిపార్ట్మెంట్ మీద కక్ష కట్టి ఇదంతా చేసుంటారన్న అనుమానం దీక్ష. మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే ఇది ఒక యాంటిక్ పిస్తోల్ తో కాల్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన తర్వాత పెట్రోలింగ్ కి వెళ్ళమంటే బండిలో పెట్రోల్ లేదని కుంటి సాకులు చెప్తున్న పోలీసుల వైఖరిపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నాయి. తెలిసిపోద్ది. షేక్ నువ్వే కదరా? నేనా? శ్రీకాంత్, అసలు వీళ్ళకలా వచ్చిందా ఈ న్యూస్? హే, ముందు ఆ టీవీ ఆపండి. సార్, ఈ కేసులో స్టేటస్ ఏంటి? బుల్లెట్స్ ని ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కోసం ముంబైకి పంపించాం సార్. చెక్ పోస్టులన్నీ అలర్ట్ చేశాం సార్. డెఫినెట్ గా సిటీ అయితే దాటి ఉండడు సార్. గన్ దొరికితే కాల్చినోట్ దొరికినట్టే సార్. కాల్చినోడు దొరికితే పట్టుకోవడం కాదు, ఎన్కౌంటర్ చేసేయండి. మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఓకే సార్. ఏయ్, ఏదో కొరియర్ వచ్చిందన్నారు కదరా భయ్. నిజం చెప్పేద్దాం. మిమ్మల్ని అడుగుతుంది, చెప్తారా చెప్పరా? చెప్పండి సార్. నమ్మకం పోయింది సార్. నడి రోడ్డు మీద మా సీఏ గారిని కాలుస్తుంటే మీరు ఆపలేకపోయారు సార్. ఓకే, ఇన్ఫర్మేషన్ లేదు, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ నిన్న రాత్రి 10 గంటలకు కాలిస్తే ఇప్పటిదాకా పట్టుకోకుండా మీరు ఎలా ఉంటారు సార్? రేయ్, 10 గంటలకు షూట్ అయిందని మాకైతే తెలియదు, నీకెట్లా తెలుసురా? బయట మాట్లాడుకుంటున్నారు సార్. మీరు పాట కూడా రాశాడు. నేనా? ఏం పాట రాసినవరా? రే పాడరా. పప్పర పర పప్పర పప్పర పర పప్పర పోలీస్ ముద్ద పప్పురా. ఏం మాట్లాడుతున్నారా? మీకేం కావాలో చెప్పండి. నమ్మకం కావాలి సార్. నమ్మకం. మా సీఏ గారిని కాల్చిన దొరికేదాకా నేను ఈ స్టేషన్ గడప కూడా దక్కను సార్. నువ్వు కూడా దక్కదురా. పద. ఆడపిల్లలు ఎంత అప్రూపంగా చూసుకుంటారా? అవును కదరా, ఎప్పుడైనా ఆడపిల్లలు ఒంటరిగా పూరించారా? పప్పర పర పప్పర. ఈ టైంలో పాట ఏంట్రా? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. కనపడేద్దాం. నానా, ఏమా? అర్జున్ ఇంకొక్కసారి కలవండి నాన్న, మీకు నచ్చుతాడు. వాడు నాకు నచ్చడమ్మా. ఒక్కసారి చూసి నచ్చలేదని ఎలా చెప్తారు నాన్న? ఇంకొకసారి కలిస్తే నేను చేస్తాను. నువ్వెలా అనుకుంటున్నావమ్మా? నాన్న, అర్జున్ చాలా మంచివాడు. మంచివాడు అయితే చారిటీ పెట్టుకోమను, డబ్బులు ఇస్తాను. అంతేగాని మా అమ్మాయిని అవును. అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం నాన్న. మంచి స్పాట్ కదా. రే, ఇంకా నీళ్ళు చాలా మురుగ్గా ఉన్నాయిరా. స్నానం చేయడానికి వచ్చాం ఏంట్రా? కన్ను పడేయడానికి వచ్చాం. ఎవరు చూడలేదు కదా. అక్కడ లోతు ఎక్కువ ఉంటది, అక్కడ పడే. హైదరాబాద్
కి బ్యూటీ స్పాట్ మన హుస్సేన్ సాగర్. మరి ఆ హుస్సేన్ సాగర్ ని పాడు చేసే వారిని ఎక్స్క్లూజివ్ గా పట్టుకోవడానికి వచ్చేసాము మన రియల్ న్యూస్. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? పచ్చగా ఉన్న ప్రకృతిని వెచ్చగా నాశనం చేస్తున్నారు. భారతదేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందంటే ఇదేనా? ఓపెన్ ప్లేస్ కనిపిస్తే చాలు ఓపెన్ చేయడం, ఆ పని చేయడం. కాలుష్యానికి కారణం వీరా? కరోనాకి కారణం వీరేనా? నేరుగా మేము చూసాం, లైవ్ లో మీరు చూస్తున్నారు, రిపీట్ లో మళ్ళీ చూద్దాం. ఒక్క నిమిషం మీరు గన్ చూస్తారా? ఏది స్ట్రైట్ గా అర్థం చేసుకోరా, సమాజం మొత్తం డబుల్ మీనింగ్ అయిపోయింది. రారా గన్ అంటే అది అనుకో. అదేంటి అలా కొట్టేశావు? ఇప్పుడు నాకు పడుతుంది. పోసుకొని వస్తాను, పట్టుకో. రే చాలా గట్టి కొట్టిందిరా. ఇంటికి వెళ్ళిన తర్వాత అర్జెంట్గా మీడియా మీద ఒక ర్యాప్ రాయాలి. హలో సుబ్బు, హలో అర్జున్, ఎక్కడున్నావు? ప్రాబ్లం లో ఉన్నా. నాన్న నిన్ను కలుస్తా అన్నారు. అర్జెంట్ గా కాఫీ షాప్ కి రా. నాకు పనుంది, నేను రావడం కుదరదు సుబ్బు. రావాలి అంతే. లొకేషన్ పంపు. రే మధ్యలో నీ సుబ్బు కావాలంటరా? అన్నేం చేయమంటావు బే, పిలుస్తుంది పద. రే ఈ టైంలో పెళ్లి చూపులు అవసరమా? పెళ్లి చూపులేంటి బే? వస్తాడా ఇంకా వెయిట్ చేయాలా? హా, వచ్చేసాడు నాన్న. సారీ అంకుల్, ఆ రోజు ఏదో టెన్షన్ లో అలా. ఇంతకీ మీ ఇద్దరులో మా అమ్మాయిని లవ్ చేసింది ఎవడు? అయ్యో నేను కదా అంకుల్. నేను పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. ఒకవేళ చేస్తుంటే పాటికి నా కాల్ కడిగేద్దరు. పోరా నువ్వు బయటికి పో. సారీ అంకుల్, ఏదో ఓవర్ యాక్షన్. థ్యాంక్ యూ అంకుల్ ఫర్ కన్సిడరింగ్ మీస్ అండ్ పెళ్లి కొడుకు బ్యాగ్. బయటికి పో పో. జలస్ వెదోకి. సారీ అంకుల్, జుట్టు ఊడిపోతుందని ఒక టెన్షన్, కొరియర్లో రావాల్సింది రాలేదని ఒక టెన్షన్, మధ్యలో మీదొక టెన్షన్. ఈ టెన్షన్స్ మధ్య అసలు థ్యాంక్స్ అంకుల్. అర్జున్ ఏం చేస్తున్నావు? ఎలా తగ్గుతుంది దీన్ని అసలు? ఏదో ఆఫర్ చేశారని తీసుకున్నా గానీ బేసిక్ గా అలవాటు లేదు. మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది. చెప్పేశావా? 18 రూపీస్ అనవసరంగా వేస్ట్ చేశాను. చెప్పింది సిగరెట్ల గురించి కాదు, సినిమాల గురించి. ఇది కూడా సినిమా గురించి. సినిమాల్లో హీరో అవుదాం అనుకున్న వాళ్ళు చాలా మంది జీవితాలు నాశనం చేసుకున్నారు. ట్రై చేసినోడు ఏదో నాశనం అయి ఉంటాడు, కానీ ఫిక్స్ అయినోడు మాత్రం ఖచ్చితంగా హీరో అయి ఉంటాడు. హీరో అవటం అంత ఈజీయా? మా ఫ్రెండ్స్ కూడా అదే అన్నారు అంకుల్, మీ అమ్మాయిని పడేయటం అంత ఈజీ కాదని. ఏ పడలా? బైక్ మీద తెప్పలా? ముద్దు పెట్లా? నేనెప్పుడు పెట్టా? పెట్లా పెట్లా? నాన్న అబద్ధం చెప్తున్నాడు. పెట్టలేదు నాన్న, పెట్లా. ముద్దు పెట్టలేదు అంకుల్. Excuse me, water. నాన్న సారీ. నీకు నా కూతురు సినిమా రెండు ఒకటేనా? రెండింటి మీద ఉన్న ఫీలింగ్స్ ఒకటే అంకుల్, రెండు చచ్చే అంత ఇష్టం నాకు. మందు సిగరెట్ డ్రగ్స్ లాగా సినిమా కూడా ఒక వ్యసనమే. మా అమ్మాయి కోసం నీ సినిమా పిచ్చి వదిలేసి మాతో వచ్చేస్తావా? అంటే నేను చెప్పేది ఒకసారి. నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటని నేను రాలేదు. నీకు నా కూతురు కావాలా, సినిమా కావాలా? సుబ్బు, నీకు నేను కావాలా, నీ నాన్న కావాలా? అలా అంటే చాలా చండాలంగా ఉంటది కదా సార్. సార్ సిచ్యువేషన్ బాగాలేదు, అర్థం చేసుకోండి ప్లీజ్. మళ్ళీ వస్తా. అర్జున్
ప్లీజ్ సార్ 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 దండం పెడతా. మీదేనా బ్యాగు ఓపెన్ చేస్తున్నారా? ఏముంది ఇందులో? ఏదో personal సార్. అందులో ఏం లేదు సార్ ఏముంటుంది సార్ ప్లీజ్ ఓపెన్ చేయండి సార్ ప్లీజ్ సార్ 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 బ్యాగ్ రే బ్యాగ్ సుబ్బు దగ్గర మిక్స్ అయిపోయిందిరా. సుబ్బు ఏంటి? బ్యాగ్ ఎక్కడుంది? హ? అదే సుబ్బు కాఫీ షాప్ కి తెచ్చిన బ్యాగ్ ఎక్కడుంది? నా దగ్గరే ఉంది. నువ్వెక్కడున్నావు? జిఆర్ గార్డెన్ లో ఫంక్షన్ ఉంది, వెళ్తున్నాను. అవునా? అర్జెంట్గా నేను ఇప్పుడు ఒకసారి కావాలి సుబ్బు.